వైసీపీ అధినేత జగన్ ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. ఓటమి ఆయనలో మార్పు తెచ్చింది. గతంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు ఆయన ఇష్టపడేవారు కాదు. మీడియా సమావేశాలకు దూరంగా ఉండేవారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే నేషనల్ మీడియాతో మాట్లాడేవారు. ఏదో మాట్లాడాలంటే రికార్డింగ్ వీడియోను బయటకు వదిలేవారు. వైసీపీతో పాటు అప్పటి వరకు ప్రభుత్వానికి అనుకూలంగా సోషల్ మీడియా టీం ప్రచారం చేసేది. అయితే ఎప్పుడైతే ఓటమి ఎదురైందో నాటి నుంచి జగన్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మీడియా సమావేశాల్లో ఆయన చెబుతున్న దానికి వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారానికి భిన్నంగా ఉంటోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గందరగోళంలో గురిచేస్తోంది. విశాఖకు ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అమెరికా వెలుపల ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జనాల నుంచి కూడా సంతృప్తి కనిపిస్తోంది. ఒక్క వైసీపీ నుంచి పార్టీ కార్యకర్తలకు తప్ప గత కొద్ది రోజులుగా ఎంతో రాద్ధాంతం చేస్తూ వస్తున్నారు. సుమారు 80,000 కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లను ఏర్పాటు చేస్తుండటంపై ఆ రంగ నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం తీరుపై ఇతర రాష్ట్రాల్లో బలమైన చర్చ నడుస్తోంది. తమ రాష్ట్రానికి కాకుండా ఏపీ వైపు పెట్టుబడులు ఎలా వెళుతున్నాయన్న టాక్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వంపై వస్తున్న సానుకూలతను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచారానికి తెరలేపింది. అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ప్రయోజనం లేదని, దీనివల్ల వచ్చేది కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే అని, ఇతర దేశాల్లో ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఇండియాను వేదికగా ఎంచుకున్నారని, దీనివల్ల వైజాగ్లో నీటి సమస్య తలెత్తుతుందని, భారీగా నీరు అవసరం అవుతుందని, విద్యుత్ వినియోగం పెరిగి జనం మీద భారం పడుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని ఇలా అనేక ప్రతికూలతలను చూపించి గూగుల్ డేటా సెంటర్ అనేది వృధా ప్రయాస అని తేల్చేశారు వైసీపీ నేతలు. అయితే విదేశాల నుంచి ఏపీకి వచ్చిన జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. మీడియా ముందుకొచ్చారు. వైసీపీ శ్రేణులు గాలి తీసేశారు. గూగుల్ డేటా సెంటర్ గురించి ఆయన చాలా సానుకూలంగా మాట్లాడారు. దీనిని ఎంతమాత్రం వ్యతిరేకించడం లేదని, ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు తక్కువ కావచ్చేమో కానీ దాని ద్వారా పెద్ద ఎకో సిస్టమ్ తయారవుతుందని, ఎన్నెన్నో పరిశ్రమలు వస్తాయని చెప్పడంతో వైసీపీ శ్రేణుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అంతటితో ఆగకుండా గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ విశాఖకు రావడం వెనుక వైసీపీ ప్రభుత్వ కృషి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు వైసీపీ శ్రేణులకు. సోషల్ మీడియాకు సైతం గప్చుప్ అయ్యారు.